తన మీదకి లాక్కొని, ఇప్పుడు నన్ను కొట్టి ఏం లాభం చెప్పు ఇషు. అప్పుడు నేను కనిపిస్తేనే చిరుబురులాడేలా ఉన్నావు. ఎన్నిసార్లు సాగర్ నీ దగ్గర నా గురించి జస్ట్ మాట వరుసకి వచ్చినప్పుడు తిట్టి ఉంటావు, గుర్తు చేసుకో. ఇక నేను ఎదురుగా వచ్చి ఈ విషయాలన్నీ చెప్తే కావాలని నిన్ను నా దగ్గరికి రప్పించుకోవటానికి ఇదంతా చేస్తున్నాను అని అనుకునేదానివి. నీ గురించి నాకు తెలియదా? పైగా ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఆవిడేమి నీకంత మేలేమీ చేయలేదు కదా. ఆవిడని గుర్తు చేసి మరి ఆవిడ కోసం ఆలోచించటానికి అని సీరియస్గా అన్నాడు. అమ్మ నీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చేమో కానీ నాకు చాలా ఇంపార్టెంట్. ఆవిడ నా క్యారెక్టర్ విషయంలో తప్పుగా చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేదు. నేను పుట్టగానే దొరికిన దగ్గర నుంచి నన్ను కన్న తల్లిలా సాకింది. అటువంటి ఆవిడ ఇప్పుడు ప్రాణాపాయంలో ఉంది అంటే నేను అమ్మ మీద కోపంతో ఉంటానా? ఆవిడ కోసం తిరిగి వచ్చేసేదానిని. కానీ మీరు మీ స్వార్థం చూసుకున్నారు. ప్రతి చోట మీ స్వార్థమే కానీ నా గురించి ఆలోచించరని అంటుంటే ఇవాన్ కోపంగా తన బుగ్గలు ఒత్తిపట్టి, ఒప్పుకుంటాను, నా స్వార్థమే చూసుకున్నాను. నీ విషయంలో ఒక విషయం అడుగుతాను, చెప్పు ఇషు. మీ అమ్మ పొజిషన్లో నేనుంటే నా కోసం వచ్చేదానివా నువ్వు? చెప్పు అని సీరియస్గా అడిగాడు. ఏం మాటలవి అంటూ కోపంగా, ఇలా మాట్లాడారంటే నేనే మిమ్మల్ని చంపేస్తాను చెప్తున్నా అని తన బొగ్గలు విడిపించుకొని మరి ఇవాన్ చెంపల మీద కొట్టి పక్కకి వరగగానే ఇవాన్ నవ్వుకుంటూ విష్ణుమూర్తి ఫోజులో ఇసుక వైపు తిరిగి పడుకొని చూస్తూ, కోపం నీదే, బాధ నీదే, ఏడుపు నీదే, అన్నీ నీవే, నేను మాత్రం ఏం మాట్లాడకూడదు. ఎలా మారిపోతున్నావు ఇషు నువ్వు. నీతో ఏది మాట్లాడినా మొత్తం నా మీదకే తీసుకువచ్చి పెడుతున్నావు అని అనగానే ఇషిక ఉక్రోషంగా ఇవాన్ వైపు చూసి, అందుకే నాతో మాట్లాడకండి, మీరు ప్రశాంతంగా ఉంటుంది అని సీరియస్గా చెప్పి మొహం తిప్పేస్తే ఇవాన్ ఇషికని తన వైపు తిప్పుకొని, ఆ పని చేయలేకే కదా ఇదంతా అంటూ ఇషికని తన కౌగిలిలో బంధించి, ఈరోజు నువ్వు నా గుండెల మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపో అంటూ ఇషికని తన గుండెల మీదకి చేర్చుకొని కళ్ళు మూసుకుంటే ఇషిక సైలెంట్గా కళ్ళు మూసుకుంటూ, నేనెప్పుడు మీ గురించి చెడుగా అనుకోలేదు ఇవాన్ గారు, ముందు అది గుర్తుంచుకోండి అని చెప్పగానే ఇవాన్ నవ్వుకుంటూ తెలుసులే అని చెప్పి ఇషిక నడుముని టీషర్ట్ లోపల నుంచి చుట్టుకుంటూ, ఈ మధ్య చీరలు కట్టడం మానేశావు, రేపటి నుంచి చీరలు కట్టుకో, నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంతకు ముందులా అని అల్లరిగా చెప్పి ఇషిక కోపంగా చూసేలోపే కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తే ఇషిక కోపంగా ఇవాన్ వైపు చూసి సైలెంట్గా తను కూడా నిద్రపోయింది. తర్వాత రోజు ఇవాన్ ఇషిక ఇద్దరూ కలిసి మేనేజర్ గారిని తీసుకుని హాస్పిటల్కు వెళ్ళి అన్ని టెస్టులు చేయించి వీక్గా ఉన్నారని, కొంచెం బీపీ కూడా లో అయింది, సెట్ అయ్యాక ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని, స్పెషలిస్ట్ కూడా వస్తున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయితే కొన్నాళ్ళు బ్రతకగలరని చెప్పారు. అది విని ఇషిక కొంచెం సంతోషిస్తే ఇవాన్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా థ్యాంక్ యూ చెప్పి ఇక వెళ్దామా అంటూ మేనేజర్ గారి వైపు ఇషిక వైపు చూశాడు. వాళ్ళు లేవగానే వాళ్ళని తీసుకొని తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ, నాకు వర్క్ ఉంది ఇషు, కుదిరితే ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని ఆఫీస్కి వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే ఇషికకి సాగర్ నారాయణ గారు ఫోన్ చేశారు వచ్చి వెళ్ళమని. ఇషికకి కూడా వర్క్ ఉండటంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుని ఇషితని పెద్దవాళ్ళ దగ్గర వదిలేసి తను సాగర్ దగ్గరికి వెళ్ళింది. ఇక మధ్యాహ్నం లంచ్ ఇషిక తీసుకురాకుండా డ్రైవర్ చేత పంపించటంతో ఇవాన్ ముందు డల్ అయినా ఆ తర్వాత కనీసం తన కోసం ఇషిక ఆలోచించిందని సంతోషంగా తిన్నాడు. అలా రోజులు గడుస్తూ మరో వారం రోజులకు మేనేజర్ గారి ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఆవిడ కోలుకోవటానికి మినిమం 1 నెల రోజులైనా పడుతుందని, వారం రోజులు హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పటంతో ఇషిక వారం రోజులు మేనేజర్ దగ్గర ఉంటాను అన్న ఇవాన్ ఒప్పుకోకుండా, అవసరం లేదు, నేను మనిషిని పెడతాను, నువ్వు నోరు మూసుకుని రా అని కళ్ళు తెరిచి వాళ్ళ వైపే చూస్తూ ఉన్న మేనేజర్తో జాగ్రత్త అని చెప్పి ఒక మనిషిని మాట్లాడి మరి మేనేజర్ గారి దగ్గరని ఉంచి అందరినీ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి రావటమే ఇషిక కోపంగా తన రూమ్లోకి వెళ్ళి చిరుబురులాడుతూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంటే వెనకే వచ్చిన ఇవాన్, ఏంటో మేడం గారు చాలా గరంగా ఉన్నారు, ఎందుకంటారు అని అడుగుతూ తన వాచ్ తీసి పక్కన పెట్టాడు.
ఎందుకు ఆడరు, తమరు చేసేవన్నీ అలానే ఉన్నాయి కదా అని చిరుకోపంగా చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూంలోకి వెళ్ళిపోగానే ఇవాన్ నవ్వుకుంటూ తన ఫోన్ కాల్ రావటంతో అది మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఇవాన్ ఇషిక వచ్చాక లోపలికి వచ్చి, నేను ఫ్రెష్ అయి వస్తాను, బయటికి వెళ్దాం, ఈ రోజుకి ఇషిత అమ్మ వాళ్ళ దగ్గర పడుకుంటుంది అని చెప్పి ఇషికకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాష్రూంలోకి వెళ్ళిపోతే ఇషిక ఆలోచిస్తూ, ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు ఈయన గారు, మళ్ళీ ఏం చేస్తారో ఏమో, వెళ్ళకపోతే బెదిరించైనా తీసుకువెళ్తారు, లేకపోతే బలవంతంగానైనా ఎత్తుకెళ్ళిపోతారు. ఇంతకు బదులు ఈయన గారు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే పోతుంది కదా అని పెదవి విరిచి అనుకుని తల తూచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. అప్పటికే సూర్యుడు అస్తమిస్తూ ఉండటంతో ఆ అస్తమిస్తున్న సూర్యుడిని, అప్పుడే తమ గూటికి చేరుతున్న పక్షుల్ని చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంది ఇషిక. ఇక ఇషిత కింద పెద్దవాళ్లతో సరదాగా ఆడుకుంటుంది. అప్పటికే అందరికీ అలవాటు పడిపోయి ఉండటంతో ఇక సాగర్ వాళ్ళు 2 రోజుల ముందే ముంబై వెళ్ళిపోయారు. పూర్తిగా పనులు కంప్లీట్ చేసుకొని ఢిల్లీకి 3 వారాల్లో పర్మనెంట్గా చేరుకుంటామని చెప్పేసి ఇవాన్ ఫ్రెష్ అయి రావటమే తన కోసం ఇషిక కోసం 2 జతల బట్టలు సర్దేసి ఇషికని తీసుకొని కిందకి వచ్చి, ఇషితకి తెలియకుండా పెద్దవాళ్ళందరికీ రేపు సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తామని ఇషిత జాగ్రత్త అని చెప్పి, ఇషిత ఏడిస్తే లేట్ చేయకుండా ఫోన్ చేయమని మరీ చెప్పి ఇషికని తీసుకొని కారులో బయలుదేరాడు. కానీ ఇషిక డల్ అయిపోయి, ఇషితని వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఏమైనా నష్టమా, మన కూతురు సంతోషం కంటే ఎక్కువ ఇదంతా, మీరు చేసేది ఏమీ నాకు నచ్చటం లేదు ఇవాన్ గారు, రానంటే బలవంతంగానైనా తీసుకువెళ్తారని తప్పక వస్తున్నాను, లేదంటే అసలు వచ్చేదాన్ని కాదు అని అంది. తన మాటలకి ఇవాన్ చిరుకోపంగా, ఇన్ని సంవత్సరాలు నీ కూతురితో పాటే ఉన్నావు, కనీసం నాతో ఒక్క 2 రోజులు కూడా టైం స్పెండ్ చేయలేవా, తీసుకువచ్చిన దగ్గర నుంచి కనీసం నన్ను పట్టించుకున్నావా, నన్ను తప్పించుకోవటానికి ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకుంటున్నావు, అది నాకు తెలియదు అనుకున్నావా, ఒప్పుకుంటాను ఇంకా నువ్వు నన్ను క్షమించలేదని, కానీ నాతో టైం స్పెండ్ చేస్తేనే కదా నువ్వు నా గురించి ఆలోచిస్తూ నన్ను క్షమించడానికి ఛాన్స్ దొరికేది. ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాను ఇషిక, కానీ ఇకపై ఉండాలి అనుకోవటం లేదు. నీ మనసులో నా మీద ప్రేమ ఉన్నా అది నువ్వు చూపించవు, నాకు తెలుసు ఆ విషయం. ఆ ప్రేమ బయటికి రావాలంటే నీ బాధంతా పోవాలి, ఆ బాధ పోవాలంటే వీలైనంత ఎక్కువగా నా ప్రేమ నీకు చూపించాలి. నేను ఫిక్స్ అయిపోయాను, ఇక నువ్వు మాట్లాడకు. ఇషిత మీద నాకు మాత్రం ప్రేమ లేదా ఏంటి, తనని అలా వదిలేసి వెళ్తుంటే నాకు మనసు భారంగానే ఉంది, కానీ మన ఇద్దరం సంతోషంగా ఉంటేనే మన కూతురు కూడా సంతోషంగా ఉంటుంది, ఆ విషయం మర్చిపోతే ఎలా చెప్పు అని క్లాస్ ఇచ్చి మరి ఇషికని తీసుకుని ఆగ్రా బయలుదేరాడు ఇవాన్. ఇక అక్షిత్ ఇవాన్ని ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా 2 రోజుల తర్వాత అక్షిత్ తండ్రి అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చి అక్షిత్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఇవాన్ టాపిక్ వచ్చింది. ఇవాన్ టాపిక్ రావటమే అక్షిత్ కళ్ళు ఎర్రగా మారటం చూసిన అక్షిత్ నాన్నగారు, చూడు అక్షిత్, జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై సక్రమంగా ఉండు, నువ్వు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్నాము మేము, మళ్ళీ ఇవాన్ జోలికి వెళ్ళి మరీ నిన్ను కోల్పోవటం మాకు ఇష్టం లేదు, జరిగిందేదో జరిగింది, వదిలేయ్ అని అన్నారు. ఆయన మాటలకి అక్షిత్ ఆవేశంగా, ఎలా వదిలేస్తా డాడీ, ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే వాడే కదా కారణం, నీ కొడుకు ప్రాణాలతో మాత్రమే ఉన్నాడు, ఇంకేమీ చేయలేకపోతున్నాడు, ఇలా నేను బయటికి వెళ్ళిన అందరూ నన్ను ఆవిటివాడిగా చూస్తూ సింపతి చూపిస్తున్న రూపంలో వెక్కిరించటం మాత్రమే చేస్తారు తప్ప కనీసం నువ్వు ఇది చేయగలవని ఎంకరేజ్ చేయరు డాడీ, నన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చిన వాడిని సంతోషంగా ఉండనివ్వను. ఆ రోజు నేను అనుకున్నట్టే ఇషిక చనిపోయి ఉంటే ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని, వాడి చేతిలో చచ్చినా పర్వాలేదనుకునేవాడిని, కానీ వాడు నా కళ్ళెదురుగా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటే ఎలా చూస్తూ ఉండమంటావు అని కోపంగా అన్నాడు.
అక్షిత్ నాన్నగారు అసహనంగా, నువ్వు మారకు, నువ్వు ఇలానే ఉండు, నీకోసమే కదా చేయకూడని పనులన్నీ చేశాను, అయినా సరే నువ్వు ఇలా తయారైతే ఎలా? ఇవాన్ గురించి వదిలేసి హ్యాపీగా అమెరికా వెళ్ళు, ట్రీట్మెంట్ ఇప్పించుకో, త్వరలో నార్మల్ అవ్వు, నీకు పెళ్లి చేసి నీ పిల్లల్ని చూడాలని ఆశగా ఉందిరా. మా ఆశలు తునిగిపోయేలా ఇవాన్ జోలికి మరోసారి వెళ్ళి ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? నేను చెప్పింది ఫైనల్ అక్షిత్. మరో వారం రోజుల్లో నువ్వు అమెరికా వెళ్తున్నావు. నేను ఆల్రెడీ డాక్టర్తో కూడా మాట్లాడేశాను. అతను ఫేమస్ డాక్టర్, నీకు ట్రీట్మెంట్ చేస్తానని కూడా చెప్పారు. నిషాతో నిన్ను పంపిస్తున్నాను. సో నువ్వు ఫిక్స్ అయిపో. నువ్వు బాగయ్యాకే ఇండియా వస్తావని. ఇక ఇవాన్ ఇషికల గురించి మర్చిపో అని చెప్పి ఆయన వెళ్ళిపోతే అక్షిత్ పళ్ళు నూరుకుంటూ, అలా ఎలా వదిలేస్తాను డాడీ? మీరు వదిలేసినా నేను వదిలేయలేను, నా వల్ల కాదు అనుకుని తన ఆలోచనలకు తెరలేపాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.